కానీ లేదంటే తెలంగాణలో ఉంది ఇక్కడ హైదరాబాద్ ప్రజలు కానీ అందరికి కూడా ఈ రాష్ట్రం ఎవరైతే సమైక్యంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అవకాశం. ఇక్కడే మనకు రిఫరెండం పెట్టలేదు, లేదంటే హైదరాబాద్ లో మనమే ఓటింగ్ పోయే పరిస్థితి కూడా లేదు. కానీ హైదరాబాద్ ప్రజల యొక్క మనోభావాలు, ఇక్కడున్న ఉద్యోగస్తుల మనోభావాలు, ఉద్యోగస్తులు అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, ఎన్నో రకాల ఉద్యోగస్తులు. వాళ్ళకి రాష్ట్రం కలిసి ఉండాలా, విడిపోవాలని దాని మీద ఈ సభ పెట్టాం. ఇవాళ ప్రజలు హైదరాబాద్ లో నడిబొడ్డులో ఎల్బీ స్టేడియంలో మేమంతా సమైక్యంగా కట్టుబడి ఉన్నాం, మేము సమైక్యత కోసం పనిచేస్తామని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ హైదరాబాద్ లో ఉన్న సమైక్యవాదులకి ఒక నైతిక బలం ఇస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఈ సమైక్య ఉద్యమానికి ఒక మలుపు కాబోతుందనే విషయాన్ని మట్టికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రెండో అంశం, రాష్ట్రం విడిపోతే 30 సమస్యలు ఉన్నాయి. మా ఉద్యోగస్తులు అందులో మొదటి సమస్య, రెండో సమస్య కానీ ప్రధాన సమస్య కాదు. ఈ 30 సమస్యలు సెటిల్ చేయడం కంటే రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడం ఉత్తమం అని చెప్పి ఒక జాతీయ పార్టీ నాయకుడు చెప్పాడంటే దీన్ని బట్టి